సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఆర్ కనానికల్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ట్రూత్ టేబుల్ గురించి నేర్చుకుందాం. దాంట్లో భాగంగానే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ సి. సో ట్రూత్ టేబుల్కి వెళ్ళే ముందు మనం జనరల్గా దీన్ని ఎలాగా ఎక్స్ప్రెషన్తో ముందు చేసామని అంటే దీంట్లో మిస్సింగ్ లెటర్స్ని ఐడెంటిఫై చేసాం. ఏబీలో మిస్సింగ్ లెటర్లు ఏంటంటే సి, కాబట్టి ఏబీ ఇంటూ 1 అని రాసుకోవచ్చు. దీంట్లో మిస్సింగ్ లెటర్లు ఏ కాబట్టి 1 ఇంటూ బి బార్ సి బార్ అని రాసుకోవచ్చు. దీన్ని ఏ బార్ ఇంటూ 1 ఇంటూ సి అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏబి తర్వాత సి ప్లస్ సి బార్ అని రాసుకోవచ్చు. సి ప్లస్ సి బార్ అంటే 1 కదా, అలాగే 1 బదులు ఏ ప్లస్ ఏ బార్ రాసుకోవచ్చు ఇంటూ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి ప్లస్ బి బార్ ఇంటూ సి ఇలా రాసుకోవచ్చు. సో ఏబిసి ప్లస్ ఏబి సి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బిసి ఏ బార్ బిసి ప్లస్ ఏ బార్ బి బార్ సి. ఓకే, ఇలా ఎక్స్పాండ్ చేసిన తర్వాత రిపీటెడ్ టర్మ్స్ ఏదైనా ఉంటే కనుక ఒక రిపీటెడ్ టర్మ్ మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు తెలిసి రిపీటెడ్ టర్మ్స్ లేవు కాబట్టి ఇదే మనకి ఫైనల్గా ఎఫ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ట్రూత్ టేబుల్ కింద కూడా మనం సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ ట్రూత్ టేబుల్లో కూడా మనం రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు అనేది చూద్దాం. మనకి టెర్మినల్స్ ఇది వేరియబుల్స్ ఏబిసి తీసుకున్నాం కాబట్టి ఏబిసి అంటే 000 001 010 011. ఓకే, ఇది 4. అలాగే ఇప్పుడు 100 101 110 111. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయంటే ఇండివిజువల్గా సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏబి ఒకటి ఉంది, అలాగే బి బార్ సి బార్ ఒకటి ఉంది, అలాగే ఏ బార్ సి ఒకటి ఉంది. ఓకే, సో మనం ఈ టర్మ్స్ని మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఏబి అంటే 0 ఇంటూ 0 0, బి బార్ సి బార్, బి బార్ అంటే 1, సి బార్ అంటే 1, 1 ఇంటూ 1 1, ఏ బార్ అంటే 1, ఇది 0 కాబట్టి 0 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏబి 0 0, బి బార్ సి బార్ అంటే 1 ఇంటూ 0 0, నెక్స్ట్ ఏ బార్ అంటే 1 ఇంటూ సి 1 ఇంటూ 1 1, నెక్స్ట్ 0 1 0, బి బార్ సి బార్ అంటే 0 ఇంటూ 1, ఏ బార్ అంటే 1 ఇంటూ సి 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, బి బార్ సి బార్ అంటే 0, ఏ బార్ అంటే 1 ఇంటూ సి 1 ఇంటూ 1 1, నెక్స్ట్ ఏ ఇంటూ బి 1 ఇంటూ 0 0, బి బార్ సి బార్ అంటే 1 ఇంటూ 1 1, ఏ బార్ సి అంటే 0 ఇంటూ 0 0, ఇది 1 ఇంటూ 0 0, నెక్స్ట్ 1 ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 1 0, నెక్స్ట్ 1 1, ఏ 1 ఇంటూ 1 1, బి బార్ సి బార్ 0 ఇంటూ 1 0, ఏ బార్ 0 ఇంటూ 0 0, నెక్స్ట్ 1 ఇంటూ 1 1, బి బార్ సి బార్ 0 ఇంటూ 0 0, ఏ బార్ 0 ఇంటూ 1 0. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ సి. 0 ప్లస్ 1 ప్లస్ 1 1, ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, నెక్స్ట్ ఇది 1 0 1 1. ఓకే, సో ఈ విధంగా ఎఫ్ని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కడైతే 1s వచ్చినాయో అవి టిక్లు పెట్టుకోండి. ఈ 1s వచ్చిన కరస్పాండింగ్ వాల్యూ ఎంత అంటే 0 ఇంటూ 0 0 0కి వచ్చింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఏమని రాయొచ్చు అంటే ఏ బార్ బి బార్ సి బార్ రాయొచ్చు. ఎందుకనంటే ఎస్ఓపి ఫామ్స్లో 0 ఉంటే బార్ 1 ఉంటే నో బార్. ఓకే, ఇక్కడ ఎస్ఓపి ఫామ్స్కి ఓన్లీ 1 ఉంటే టిక్ పెట్టుకోండి. అప్పుడు కరస్పాండింగ్ లెటర్స్ ఏబిసికి ఏమున్నాయి 0 0 0 ఉన్నాయి కాబట్టి ఏ బార్ బి బార్ సి బార్ అనమాట. ప్లస్ ఈ 1కి 0 0 1 అంటే ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి ప్లస్ ఇది 0 1 1 అంటే ఏ బార్ బి సి ప్లస్ 1 0 0 ఉంది కాబట్టి ఏ బి బార్ సి బార్ ప్లస్ నెక్స్ట్ 1 1 0 అంటే ఏబి సి బార్ ప్లస్ ఏబిసి. ఏబిసి ఉందా? ఉంది. ఏబిసి బార్ ఏబిసి బార్ ఉంది. నెక్స్ట్ ఏ బి బార్ సి బార్ ఉంది. ఏ బార్ బి బార్ సి ఉంది. ఏ బార్ బి బార్ సి ఉంది. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి ఇది 2 సార్లు ఉంది కాబట్టి ఒక టర్మ్ సరిపోతుంది. ఏ బార్ బి బార్ సి ఉంది. నెక్స్ట్ ఏ బార్ బిసి, ఏ బార్ బిసి ఉంది. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్. సో బాస్ ఇది ఏ బార్ బి బార్ సి బార్ అయి ఉంటుంది. ఏ బార్ బి బార్ ఏబిసి ప్లస్ ఏబిసి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్. ఓకే,
ఇది ఓకే. ఏ బార్ బీసీ అన్ని టిక్లు పెట్టేసాం, ఇంకేమి లేవు, ఆల్మోస్ట్ అన్ని కావాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 సరిపోయింది. ఓకే. సో ఈ విధంగా మనకు ఎఫ్ని డైరెక్ట్గా రాసేచ్చు అనమాట. ఇది స్టాండర్డ్ ఆర్ కనానికల్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ విత్ ట్రూత్ టేబుల్తో రాసే విధానం. ఇది స్టాండర్డ్ ఆర్ కనానికల్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ విత్ ట్రూత్ టేబుల్తో రాయడం. సో మీకు ఎగ్జామ్లో ఎస్ఓపి ఫామ్స్ని ఎక్స్పాండ్ చేయమని అంటే కనానికల్ ఎస్ఓపి, సిఎస్ఓపి ఆర్ ఎస్ఎస్ఓపిని రాయమంటే ఇలాగైనా రాయొచ్చు, లేదా ట్రూత్ టేబుల్తో అయినా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.